ఈరోజు దౌలతాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరి వాయుల నరసింహులు మాజీ ఎంపీపీగా కూడా పనిచేశారు. మరి ఎంపీపీ స్థాయి నుంచి మరి సర్పంచ్ స్థాయికి మరి కాంటాక్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థి మరి గతంలో చేసినటువంటి సర్వీస్ని మరి ప్రజలు చాలా అభినందనగా హర్షించి మరి తనకు ఫేవర్లో రావాల్సిన రిజల్ట్ రావాల్సిన అవసరం ఉందని కోరుతూ ఉన్నారు. మరి ఇప్పుడు తను మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లా ఉందన్న మీరు క్యాంపెయినింగ్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? మేము క్యాంపెయినింగ్ ఇప్పుడు మేమైతే ప్రజలలో వెళ్తున్నాం. క్యాంపెయినింగ్ ఎవరికైనా మమ్మల్ని ప్రజలంతగినా మమ్మల్ని ఆహ్వానిస్తారు. అన్న మీరు ఉండాలి, మీరు చేయాలి, మీరు మంచి, ఎందుకంటే మీరు హోపు మనిషి, మంచి మనుషులు, మీరు సర్పంచ్గా మీరు చేస్తే బాగుంటుంది అన్నని ఆహ్వానిస్తారు మమ్మల్ని ప్రజలంతా. అంటే ఇప్పుడు గతంలో మీరు ఎంపీపీగా చేశారు, తర్వాత ఇప్పుడు మీరు సర్పంచ్గా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు అంతా కష్టపడాల్సిన పని లేదు, ఎందుకంటే మీకు అదొక ట్యాగ్ ఉంది, ఎందుకంటే మాజీ ఎంపీపీ గతంలో సర్వీస్ చేసినటువంటి వ్యక్తి అనేది ప్రజల్లో ఉన్నటువంటి ఒక సందేహం. దాన్ని వాళ్ళు ఉన్నటువంటి ఆశయం మీరు నెరవేరుస్తారంటారా? ఖచ్చితంగా నెరవేరుస్తాం. మేము ఎంపీపీగానే చేసాం. ఎంపీపీగా మేము ఎక్కడ డిస్టర్బ్ లేకుండా మేమంతా ప్రజలలో కలిసి మేము ప్రజలతో ఉండి మేము ఎంపీపీగా మేము మంచి పనులే చేసాం. అందుకోసం మమ్మల్ని ప్రజలైనా ఇప్పుడు అంటే సర్పంచ్కి ఎందుకు రావాల్సి వచ్చిందంటే మేము ఇప్పుడు ఇక్కడ మా లేడీ వచ్చింది, ఉమెన్ వచ్చింది, మా మిస్సెస్కి అందరికీ నువ్వు డిలే పెట్టాలన్నా ఖచ్చితంగా మీరుంటే మంచిగా ఉంటుంది, మీరు చాలా బాగుంటుంది అని మమ్మల్ని అడిగితే సరే మంచిది, వాళ్ళే లేవెట్టేసారు మమ్మల్ని ప్రజలే ఉండాలన్న. అంటే నేను ఉమెన్కి వచ్చింది, లేదులే నేను ఒకసారి ఎంపీపీ చేసినా ఎందుకులే అంటే, లే అన్న మీరు ఉంటేనే బాగుంటుంది అని వాళ్ళు కోరడం వాళ్ళనే మేము నిలబెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే మనకు అభివృద్ధి పట్ల ఎట్లా ఉందంటారు? గ్రామ పంచాయతీ చాలా మేజర్ గ్రామ పంచాయతీ ఇది. మేజర్ గ్రామ పంచాయతీ. ఇంతకుముందు ఉన్న అభివృద్ధి రోడ్ల పనులు అవన్నీ గినా మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయంలోనే మేము గిన మా టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఫండ్స్ గిన దాంతో కొద్దిగా అభివృద్ధి జరిగింది. మేము ఇప్పుడు గిన మళ్ళా సేమ్ అదే అభివృద్ధి పదంలో మేము మా ఎమ్మెల్యే గారు సునీతారెడ్డి గారు గెలవడం జరిగింది. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఏ ఫండ్ ఉన్నా మా ఎమ్మెల్యే గారితో మేము కొట్లాడి పని తెచ్చుకుంటాం. మా ఎమ్మెల్యే గారికి ఇస్తారు. మంచి హృదయం ఉన్న ఎమ్మెల్యే గారు ఆమెగిన మేము ఇప్పుడుగిన పనులు ఆమెతోటి ఫండ్ తీసుకొచ్చి మేము దౌలతాబాద్ అభివృద్ధి పదంలో నడుపుదామని మేము నిలబడడం జరిగింది. అంటే మీ మేనిఫెస్టో ఏది ఉంది ఇప్పుడు అభివృద్ధి పథకం కాకుండా యూత్లకు అటువంటి వాళ్ళకు మీరు మేనిఫెస్టో ఏ విధంగా చెప్పబోతున్నారు? మేము ఉన్నది ఇప్పుడు యూత్ అంటే గిన మా దౌలతాబాద్లో మంచి యూత్ పిల్లలు ఎక్కడ కొట్టాటలు పంచాలు లేకుండా డిస్టర్బ్ లేకుండా మంచిగా ఉంటారు. కాబట్టి వాళ్ళగిన నరసింహులు అన్న నిలబడితే మంచి పనులు చేస్తాడు. ఆయన ఎవరి దగ్గర పోడు, ఆయన సైలెంట్ మనిషి. ఏదైనా ఉన్నదంటే ఆయన దగ్గరికి పోతే సరే మనం ఏది ఉన్నా ఆయన చేయగలుగుతాడు, ఏదైనా సహాయం చేసే మనిషి అని వాళ్ళు మమ్మల్ని రిలేటివ్. అంటే ఎట్లా సహాయం చేస్తారు మీరు యూత్కు? అంటే మరి ఆపదలు ఉన్న వాళ్ళకు వచ్చినటువంటి ఆర్థిక సాయమా, లేకపోతే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అంశమా? మేము స్పోర్ట్స్ గిన వాళ్ళు క్రికెట్ ఆడని ఏది ఆడని నా దగ్గరికి వస్తారు. అన్న మేము క్రికెట్ ఆడతాం, లేకపోతే వాలీబాల్ ఆడతాం, అన్న మాకు డొనేట్ చేయాలి మీరు ఖచ్చితంగా మేము అంటే నేను వాళ్ళకినా ప్రోత్సహిస్తా ఎప్పుడు మా యూత్ పిల్లలకినా. ఓకే, ఏదైతే ఇది ఇప్పుడు రోడ్డు మీద ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ కొంచెం దినదినానికి అభివృద్ధి చెందుతూ ఉన్నది. మరి ఇప్పుడు వృద్ధులు తర్వాత వీడోస్ ఇవన్నీ తీసుకుంటే కూడా కొంచెం వెనుకబడిన తరగతులుగా ఉంటారు. వీళ్ళకు ప్రతి నెల కానీ లేకపోతే 3 months కానీ వాళ్ళకి ఏమన్నా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తారంటారా? చేస్తాం, తప్పకుండా చేస్తాం. ఎందుకంటే మేము ఇప్పుడు ఆల్రెడీ పదవిలోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి వాళ్ళకన్నా నేను సహాయం చేయగలుగుతాం. మా ప్రభుత్వం నుంచి అన్నదేస్తాం, సహాయ తోచినంత మటుకు మహాసహాయంగానే చేస్తాం. అది ప్రజలలాగే ఉన్నది. అది అందుకే మమ్మల్ని నిలబెట్టడం జరిగింది ప్రజలు. అంటే మీరు క్యాంపెయిన్కి వెళ్తుంటే పెన్షన్దారులు ఎంతమంది మాకు పెన్షన్ రాలేదు, మాకు కొత్త పెన్షన్లు ఉన్నాయా, అసలు వస్తాయా రాదా, మరి పెన్షన్లు అయితే ప్రభుత్వం పెంచింది, మరి మీకు ఇట్లా అడిగితే మీరేం సమాధానం చెప్తా ఉన్నారు? ఇప్పుడు
ఇప్పుడున్న ప్రభుత్వం అయితే వాళ్ళకి పెన్షన్ పెంచుతామన్నారు, అది ఎక్కడిదక్కడనే ఉంది. పెన్షన్ పెంచలేరు, ఏం పెంచలేరు. ప్రజలగినా అదిగినా గమనిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది ప్రజలగినా కొంచెం. ఇప్పుడు వీళ్ళు 6 గ్యారెంటీలు, ఈ గ్యారెంటీలు, ఆ గ్యారెంటీలు అన్నారు కానీ ఏది చేసింది లేదు, ఏం చేస్తలేరు. ఆ ఇండ్లన్నీ ఇచ్చారు, ఇండ్లు ఊరికొక్క ఇల్లు ఇచ్చారు, అదిగినా కరెక్ట్గా లేదు అని ప్రజలలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలంతా విరక్తిగా అయిపోయారు. అంటే ప్రజాపాలన అనేది చాలా అద్భుతంగా ఉందని మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అదంతా చెప్పుకోవడానికే తప్ప అందులో ఏం లేదు. వాళ్ళు చెప్పుకోవడం తప్ప. గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, అన్ని మాటల కోరి ప్రభుత్వం అయిపోయిందని ప్రజలలో ఆల్రెడీ ఉన్నది అంతా. ఏది టైంకి ఇచ్చేది లేదు. ఏది అన్ని 6 గ్యారెంటీలు అన్నారు, తులం బంగారం అన్నారు, మేము ఇంకా ఇది పింఛన్ ఇంకా పెంచుతామన్నారు, అది లేదు ఇది లేదు. దాని గురించి ప్రజలంతా కాంగ్రెస్ మీద ఆల్రెడీ విరక్తి చెందిరు ప్రజలు. ఓకే, ఏదైతే ఇప్పుడు యూత్ అయితే బాగా చదువుకుని ఉంటారు, వాళ్ళ అర్హత గలటువంటి వ్యక్తికి నరసింహన్నమ్మకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలంటే మీరు వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కల్పించే ప్రయత్నం చేస్తారంటారు? ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం మేము. ఎట్టి పరిస్థితుల్లో యూత్కు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. మా ఊరు అభివృద్ధి కావడానికి ప్రయత్నం చేస్తాము. మా ఊరు మంచిగా ఉండాలని కోరుకుంటాము. మా ఊరు ప్రజలు, మా దౌలతాబాద్ ప్రజలు చాలా తెలివైన ప్రజలు, మంచి నీట్ ప్రజలు. ఎవరికి వేయాలి ఓటు, ఏం వేయాలి వాళ్ళు ఆలోచించేస్తారు. ఆలోచించేసే ప్రజలు. కానీ మా దగ్గర ఏదో డబ్బు తిని అది తిని ఎలక్షన్ రాగానే మేము డబ్బులు తీసుకొని మేము ఓటేస్తామనే ప్రజలు కారు. ఓటు ఆలోచించి వేసే ప్రజలు దౌలతాబాద్ ప్రజలు. ఓకే, ఇప్పుడు ఎంపీపీలో మీరు సీట్లో మొన్న దాకా ఉన్నారు. ఆ ఎంపీపీ సీటు వేరు, సర్పంచ్ సీటు వేరు. ఎందుకంటే ఇది ప్రతి అంశం ప్రజల నుంచి వాళ్ళ ఆపత్తులు, వాళ్ళ ఉన్నటువంటి ఇబ్బందులు చాలా క్షుణ్ణంగా మనం వినవలసి వస్తున్నాడు. అటువంటి ఓర్పు సాహసనం మీకు ఉందంటారా? మాకు ఖచ్చితంగా ఓర్పు ఉందని ప్రజలు పట్టం కడుతున్నారు. మాకు ఇలా గెలవబోయేది మేమే. ఓకే, ఎందుకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయరు ఓటు, మీకు ఎందుకు వేస్తారు ఓటు? మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు చూసి మాకు ఓటేస్తారు. ఇప్పుడు మా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అభివృద్ధి పనులు చేసింది, ఏం చేసింది ప్రజలందరికీ తెలుసు. దాని గురించి మాకు ఓటేస్తారు. మేము గిన ఇప్పటిదాకా ఎంపీపీ చేసినాం. మేము గిన ఎంత శూన్యమైన మనుషులం, ఎంత మంచి మనుషులం అనేది ప్రజలకు తెలిసే వాళ్ళ అన్న నువ్వు నిలబడాలి తప్పకుండా అంటే నేను నిలబడ్డా. ప్రజలుగిన గమనించి మనకు ఓటేస్తారు. అట్లేం లేదు. ఎడ్యుకేషన్ విషయంలో ఎట్లా దృష్టి పెడతారు? ఎడ్యుకేషన్ చేసే పిల్లలపైన ఎడ్యుకేషన్ చేసే పిల్లలపైన గిన మేము 100% వాళ్ళకి ఏది కావాలన్నా మేము తోడుకుంటాం. వాళ్ళకి ఏ ఆపద వచ్చినా ఏది వచ్చినా ఇంకా వాళ్ళ కోసం కొత్తగా ఏమైనా ఇన్స్టిట్యూట్లు అటువంటివి తెచ్చే ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా తెస్తాం. మా ప్రభుత్వం ఇప్పుడు లేకున్నా రేపు గతంలో మా ప్రభుత్వమే రాబోయేది. మేము ఆ టైం అని తెస్తాం. ఈ టైం కింద పోయి మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆల్రెడీ రూలింగ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ప్రభుత్వం పైన ఉండొచ్చు. మా సర్పంచ్ లెవెల్లో మేము పోయేది ఎమ్మెల్యే గారి దగ్గరికి. ఎమ్మెల్యే గారిని అడుగుతాము. మేము ఎమ్మెల్యే గారితో అడిగి మేము ఎమ్మెల్యే గారితో పనులు తీసుకుంటాం ఆల్రెడీ. ఓకే, ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి మా మేడం తెచ్చే ఆమె కెపాసిటీ ఉంది, తెస్తుంది. మేము ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో అన్ని పనులు చేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు తిరుగుతున్నప్పుడు కాలనీల డ్రైనేజ్ కావచ్చు, తర్వాత ఇప్పుడు గతంలో కూడా మీ ఆయంలో జరిగినటువంటి పనులే ఉంటాయి, ఇప్పుడు అవే ఉన్నాయా లేకపోతే దానికి ఏమన్నా మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీకి వచ్చే కొంచెం ఏమైనా మెరుగైన అభివృద్ధి పనులు ఏమైనా కనిపిస్తుంది? ఒక్క పనిగిన లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌలతాబాద్లో కొత్త పని అనేదే లేదు. సిబ్బందికే కరెక్ట్గా వాళ్ళు జీతాలు ఇస్తారు ఇప్పుడు. ఇలా ఊరు గ్రామంలో వాళ్ళు పరిశుభ్రం చేసే సిబ్బంది వాళ్ళకి జీతాలు టైంకి లేవు. వాళ్ళు లబోలిబో మొత్తుకుంటున్నారు. ఇప్పుడు సెక్రటరీస్ ఉన్నారు, వాళ్ళు సొంతము గవర్నమెంట్ ఇవ్వక పాపం వాళ్ళ ఉద్యోగాల నుంచి ఇచ్చి వాళ్ళు గ్రామ పంచాయతీ నడిపిస్తారు. ఏం ప్రభుత్వం ఇది? అంటే మీరు గతంలో మీ ప్రభుత్వం పెట్టినటువంటి ట్రాక్టర్ కావచ్చు, తర్వాత ఇదంతా చెత్త సేకరణ అటువంటి కార్మికుల సిబ్బంది కావచ్చు, అంటే వీళ్ళకందరికీ ఆరాకొర జీతాలు, తర్వాత డీజిల్ పోయని పరిస్థితులలో ఇప్పుడు ఉన్నదని మామూలుగా ఆరోపణలు వింటున్నాం. అవి నిజమైన గ్రౌండ్ లెవెల్లో చూస్తే వాస్తవం అంటారు? 100% వాస్తవం అది. ఇవాళ ట్రాక్టర్ల డీజిల్ పోయని పరిస్థితి, డీజిల్ పంపోడు వచ్చి ట్రాక్టర్ని ఆపిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఎంత అంటే పోస్తారండి వాళ్ళకిన ఉద్దర, వాళ్ళు పోసిగిన ట్రాక్టర్ని ఆపితే సరే ఏదో సాల్వ్ చేసుకున్న ఆయన సెక్రటరీ గారు, కానీ అంత పరిస్థితి దిగజారిపోయింది ఇప్పుడు.
ఎక్కడ చెత్త సేకరణ కానీ ఏది కానీ ఇప్పుడు అంతా లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మంచిగా ఉండే, అన్ని ఊర్లన్నీ అభివృద్ధిగా ఉండే, ఊర్లన్నీ నీట్గా ఉండే. ఇప్పుడు అంతా చాలా గందరగోళం అయిపోయింది. అంటే ఇప్పుడు వ్యక్తిగతంగానే మిమ్మల్ని కోరుకుంటున్నారా లేకపోతే పార్టీ పరంగా కోరుకుంటున్నారా? మమ్మల్ని పార్టీ పరంగా కోరుకుంటారు, వ్యక్తిగతంగా కోరుకుంటారు. ఓకే. రేపు రాబోయే టీఆర్ఎస్ ప్రభుత్వము ఖచ్చితంగా అన్నగిన మంచోడు అని మనం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు రాబోయేదాన్ని మీరు ఎట్లా అంటున్నారు? ఎందుకంటే 10 సంవత్సరాలు చేస్తామని చెప్పేసి గ్యారంటీగా వాళ్ళు బల్లగుద్ది చెప్తా ఉన్నారు ఎవరు కాంగ్రెస్ పార్టీ నాయకులు. చెప్తారు కదా, ప్రజలు బుద్ధి చెప్తారు. బల్లగుద్ది వాళ్ళు చెప్పినంత మాత్రంలో బల్లగుద్దినంత కాదు వాళ్ళది. వాళ్ళు 10 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు చేస్తాం మేము ఖచ్చితంగా అంటారు. మీరు అభివృద్ధి పనులు చేస్తే 10 సంవత్సరాలు ఉంటారు. మీరు చేసిన పని ఏముందాడా? మిమ్మల్ని ఎట్లా ఉంచుతారు ప్రజలు? ఓకే. రేపు 5 సంవత్సరాలు రేపు ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది వాళ్ళకు ఏం చేస్తున్నామని. ఇప్పుడు మొన్న జరిగినటువంటి జుబ్లీస్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మరి టీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ పాలైంది. ఇప్పుడు దాని దృష్టిలో పెట్టుకొని ఈ సర్పంచ్ ఎలక్షన్స్కి వచ్చిందంటారా? వాళ్ళు ఖచ్చితంగా 2 సార్లు 3 సార్లు ఎలక్షన్ పెడతాము దరిపి వాళ్ళు ఏదో అక్కడ మన జూబ్లీస్ ఎలక్షన్ గెలవగానే మేము మా ప్రభుత్వం మీద బాగా ప్రజలకు అది ఉన్నది అనుకుంటారు. వాళ్ళు తప్పది. అక్కడ ఉన్న క్యాండిడేట్ని బట్టి వాళ్ళు ఓటేశారు, కానీ అక్కడ ఉన్న క్యాండిడేటు బలం అక్కడున్న ఇక వాళ్ళది గురించి అంతా ప్రజలకు తెలిసే. అట్లా చేసి వాళ్ళన్ని ఓట్లు ఇది మిస్గైడ్ చేసి అది చేసి ఇది చేసి గెలవడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రేమతోటి ఓటేసింది అక్కడ ఏం లేదు. ఇవాళ అక్కడికన్నా ఇంకా ప్రజలల్లో ఇంకా ఊర్లలోకి వస్తే అసలే ఆ ప్రభుత్వం మీద ఇష్టం లేని విరక్తిగా ఉన్న ప్రభుత్వం ప్రజలు ఉన్నారు ఇప్పుడు. అంటే నిన్న మొన్నటి దాకా కూడా చీరలు పంపించేసినటువంటి అద్భుతమైన కార్యక్రమం తీసుకున్నారు కదా. ఏం చీరలు వంచిరండి మా ప్రభుత్వంలో ఎన్ని చీరలు వంచారు? బతుకమ్మ చీరలు, షాదీ ముబారకు, ఇవన్నీ మా ప్రభుత్వంలో టైంకి వంచారు. నువ్వు బతుకమ్మ చీరలు అప్పుడు వంచకుండా ఎలక్షన్ వచ్చింది, బతుకమ్మ చీరలు ఇప్పుడు వంచుతున్నావు. ఇప్పుడు ఎవరికి ఇచ్చారు మీరు? ఓన్లీ వాళ్ళకి డాక్టర్ మహిళ వాళ్ళకి లెక్కించి వాళ్ళకైనా సరిగా లేవు అవి. ఆ చీరలే కనబడతలేవు మార్కెట్లో. మరి ఆ చీరలు ఏం చేస్తారు అర్థమైంది. ఒక్కలన్నా కట్టుకున్నది లేదు, అది లేదు. మా టీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు అందరికీ బతుకమ్మకు చీరలు ఇచ్చి ఎంతో గౌరవంగా బతుకమ్మ కడ కట్టుకున్నారు. అప్పుడే ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎక్కడ ఉంది? అంటే మీరు ఇచ్చిన బతుకమ్మ చీరలో కలర్స్ కూడా ఉండేది, ఎందుకంటే మాడిఫై అటువంటి ఉండేది. ఇప్పుడు అంతా ఒక యూనిఫామ్ లెక్క ఉంది, ఒకటే కలర్లో ఉంది. ఒకటే ఏమంటారు మీరు? వాళ్ళకి ఏది నచ్చితే కలర్ అది. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది చూడని ఇచ్చి చెప్పడానికి అది కానీ ఎక్కడ కనబడతలేదు. ప్రజలలో ఇచ్చిర్రు అనేదే ఉన్నది, కానీ కట్టుకున్న చూడలేము, ఏం చూడలేము. ప్రజలు ఇప్పుడు మహిళలు ఏం కోరుకుంటున్నారు మరి? మార్పు కోరుకుంటున్నారా లేకపోతే ఏం చెప్తున్నారు మహిళల విషయానికి వస్తే? వాళ్ళు మహిళలందరూ కూడా ఆయన కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉండే, కేసీఆర్ బాగుండే, మనకు మహిళలకు పండుగ వచ్చిందంటే ఒక బతుకమ్మ పండుగ అంటేనే టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తింపు తెచ్చింది. బతుకమ్మ పండుగ ఎక్కడనో అయిపోయినాడే, గుర్తింపు తెచ్చింది, అన్నీ ఇచ్చింది, చీరలు ఇచ్చింది. ఖచ్చితంగా ఈరోజు వాళ్ళ చీరలు ఏమి పనికిరావు, ఏమి పనిచేయరు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలలో ఆ రోజు ఉన్న ఉత్సాహం ప్రజలలో, లేడీస్ ఆ రోజు కట్టుకున్నది వాళ్ళు గుర్తు చేస్తారు, కానీ ఈరోజు ఏం లేదు, అది వేస్ట్. అంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో నరసింహులు అంటే ఒక యూత్ ఫాలోయింగ్ బాగా ఉంది. అంటే మీకు యూత్ అట్రాక్ట్ ఎందుకు ఉన్నది అనిపించింది? మేము చేసే విధానం బట్టి, మేము మా మంచితనం బట్టి అంతే. యూత్ కానీ మా గ్రామ ప్రజలు కానీ ఆయన సౌమ్యుడు, ఆయన మంచి వ్యక్తి. చెప్పారా ఏమన్నా బ్రాండ్ ఏమైనా బూస్ట్ ఇచ్చారు? ఎందుకంటే నేను గెలవగానే నిన్న ఇది చేస్తాను. మేము అవి అన్నీ ఏం చెప్పలేమని మేము చేసి చూపెడతాం, చెప్పాం. మేము ఇవి ఈ అబద్ధం మాటలు చెప్పి మేము ముందుకు. అంటే మొత్తానికైతే మీరు సీట్లో కూర్చున్నప్పటికీ దీన్ని రూపురేఖలు దళతావది మారిపోతారంటారు? 100% మేము చేయగలుగుతాం. మేము ఈ 3 సంవత్సరాలైనా కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడి పనులు తెచ్చి పెడతాం. దాని తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. ఓకే. ఏదైతే అభివృద్ధి జరిగినటువంటి దళితాబాద్ మరి మేమే చేసినాం, మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మేమే చేసినాం. మరి ఇప్పుడు కూడా ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు మార్పు. ఇది ఖచ్చితంగా మార్పు కావాలి. ఎందుకంటే 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా మరి ఇక ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మరి ఇక్కడ మేడం గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా మరి ప్రతినిధం వహిస్తుంది. ఖచ్చితంగా ఆ నిధుల కోసం మేము ఎమ్మెల్యే గారికి సంప్రదించైనా కానీ దీనికి ఒక మోడలింగ్లో తీసుకొచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కానీ ఏది అవసరం పడితే అది మేము ఖచ్చితంగా అభివృద్ధి చేసి మరి ఇక్కడ స్కూల్స్ కావచ్చు, లేకపోతే నిత్యం పెరుగుతున్నటువంటి అభివృద్ధిలో మరి దళితాబాదు మరి ఇది కూడా కొత్త ఇన్స్టిట్యూట్లు కానీ లేకపోతే ఎడ్యుకేషన్
హబ్బులే కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు.